ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో ప్రియులైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవాది దేవుని అత్యధికమైన కృప, ఆయన బలమైన సన్నిధి మీకు మీ కుటుంబాలకు ఈ రోజంతా ప్రభు తోడుగా నుండి చేసి మిమ్మల్ని మీ కుటుంబాన్ని బలపరిచి ఆశీర్వదించును గాక. మీకు కావాల్సిన సహాయాన్ని ప్రభు నిశ్చయంగా చేయను గాక. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోంచి 147వ కీర్తన 14వ వచనం ప్రతి ఒక్కరు కూడా చదువుదాము. నీ సరిహద్దులలో సమాధానం కలుగ చేయువాడు ఆయనే. ఆమె ఒకసారి బిగ్గరగా ఆమెనని చెప్పండి ప్రియ దేవుని బిడ్డ. మన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు అంటే మన సరిహద్దులలో సమాధానాన్ని కలుగజేసే దేవుడు. ఈరోజు చాలా మంది జీవితాల్లో సమాధానం కనుమరుగైపోయిందండి. సమాధానం కనిపించట్లేదు. ఎక్కడ చూసినా కలవరము, ఎక్కడ చూసినా ఆలోచనలు, వ్యతిరేకతలు, విభేదాలు కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబాల్లో సమాధానం లేదు, ఉద్యోగ స్థలంలో సమాధానం లేదు, కలవరం. ప్రతి ఒక్కరి జీవితంలో కలవరం. ఎందుకు కలవరము అంటే నిశ్చయంగా అపవాది అనేకుల జీవితాల్లో నెమ్మది లేకుండా చేస్తూ ఉంది, కలవరాన్ని కలగ చేస్తూ ఉంది. అనేకుల జీవితాల్లో వ్యతిరేకతలను, విభేదాలను కలగచేసి వారి మనశ్శాంతి కోల్పోయినట్లుగా చేస్తూ ఉంది. ఆ మనశ్శాంతి కోసం, నెమ్మది కోసం, సంతోషం కోసం, తాత్కాలికమైన వాటి కోసము లోకం వైపు పరిగెత్తున్నట్లుగా అపవాది చేస్తూ ఉంది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా సమాధానం లేదేమో, నెమ్మది లేదేమో. ఎంత చేసినా, ఎంత కష్టపడ్డా ఏదో ఒక అలచడి, ఏదో ఒక సమస్య నిన్ను ఏలుబడి చేస్తూనే ఉందేమో, ఏదో ఒక కలవరము నిన్ను ఏలుబడి చేస్తానే ఉందేమో. నేను ఈ సమస్య నుంచి ఎలా బయటికి రాగలుగుతాను, ఈ పరిస్థితులు నేను ఎలా చేయించగలుగుతాను, ఈ సమస్యలో నాకు ఎలా విడుదల కలుగుతుంది అని చెప్పి లోకాశల వైపు వెళ్తూ ఉన్నామేమో. లోక సంబంధమైన వాటి కొరకు తాత్కాలికమైన సంతోషం అవి వస్తాయి. కొద్దిసేపన్నా నేను నెమ్మదిగా ఉండగలుగుతాను, కొద్దిసేపన్నా ఈ పరిస్థితులన్నీ మరిచిపోయి ఆనందంగా గడపగలుగుతానని లోకం వైపు వెళ్తా ఉన్నారేమో. కానీ ప్రియ దేవుని బిడ్డ, మన దేవుడు సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు. మన జీవితంలోనే కాదు, మన సరిహద్దులలో కూడా దేవుడు సమాధానాన్ని కలగచేసే దేవుడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే ఆయనను గూర్చి అనేకమైన మాటలు రాయబడి ఉంటాయి. ఏలి అనగా మనకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. ఆయన ఎవరు అంటే ఆలోచనకర్త అయిన దేవుడు, ఆయన ఆశ్చర్యకరుడైన దేవుడు అని చెప్తూ ఆయన గురించి రాయబడి ఉంది. ఆయన సమాధానకర్తయగు అధిపతి. ఎవరాయన అంటే సమాధానకర్తయగు అధిపతి. ఆయన సమాధానానికి అధిపతి అయి ఉన్నాడు. సమాధానాన్ని కలగచేసే దేవుడు. నీ జీవితంలో అనేకులు కలహాన్ని రేపుతుండొచ్చు, నీ జీవితంలో అనేకులు నీకున్న నెమ్మదిని పోగొడుతుండొచ్చు, నీకున్న ప్రశాంతతను పోగొడుతుండొచ్చు. కానీ దేవాదేవుడు నీకు సమాధానాన్ని కలగచేసే దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో నెమ్మదే లేదేమో, నీ జీవితంలో సమాధానమే లేదేమో. ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగ చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు. ప్రయాసంతో పరిగెత్తుతున్నావేమో ప్రియ దేవుని బిడ్డ, కష్టపడుతున్నావేమో, భారంతో ముందుకు కొనసాగింపబడుతున్నావేమో, నెమ్మది లేదేమో. ప్రభు దగ్గరికి రా. పాపం చేత పట్టబడిన స్త్రీ తన జీవితంలో నెమ్మది లేదండి. పాపం చేస్తూ ఉంది, విస్తారంగా ఆ ధనాన్ని సమకూర్చుకుంటూ ఉండొచ్చు పాపం ద్వారా, కానీ తన జీవితంలో నెమ్మది లేదు. ఎప్పుడైతే యేసే పాదాల దగ్గరికి వచ్చిందో తన జీవితంలో తన నెమ్మదిని పొందుకుంది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు నీ జీవితంలో నెమ్మది కలగచేసే దేవుడు. ప్రభు దగ్గరికి రా. ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. ఈ లోకంలో ఏమైనా కానీ తాత్కాలికమైన సమాధానాన్ని, తాత్కాలికమైన విడుదలని, తాత్కాలికమైన నెమ్మదిని ఇస్తాయి. కానీ దేవాది దేవుడు నీ ప్రతి పరిస్థితిని మార్చి, నీ ప్రతి సమస్యను మార్చి ఆయన నీకు సంపూర్ణమైన విమోచన, సంపూర్ణమైన విడుదల, సంపూర్ణమైన ఆనందాన్ని ప్రభు నీకు అనుగ్రహించే దేవుడైన. నీ సంతోషాన్ని ఎవ్వరు కూడా నీ యొద్ద నుంచి తొలగించకుండా ప్రభు సంపూర్ణమైన సమాధానాన్ని కలగచేసే దేవుడు. సౌలు జీవితంలో అపవాది కలవరాన్ని చెప్తుందండి. దావీదు ఎలా ఉన్నాడు అంటే దేవుని స్తుతిస్తా ఉంటే తనకు తాను మైమరిచిపోయి ప్రభువుని స్తుతిస్తా ఉన్నాడు. ఎందుకు అంటే తన హృదయంలో సమాధానం ఉంది. ఎలా సమాధానం ఉందంటే దేవుని ఆత్మ అతని పైన ఉంది, దేవుని సన్నిధిలో అతను ఆనందించగలుగుతున్నారు. అన్ని పక్కకు పెట్టి ప్రభువుని స్తుతించే అనుభవంలో ఉన్నాడు. కాబట్టి తన హృదయం సమాధానంతో ఉంది.
సౌలు ఒక సింహాసనాన్ని అధిష్ఠించినప్పటికీ తన జీవితంలో నెమ్మది లేదు. ఎందుకంటే దేవుని ఆత్మ అతని పైన లేదు. కలవరం కళ్ళ ఎదుట దావీదును చూస్తా ఉన్న కలవరం కనిపించి అనేక మార్లు దావీదును చంపాలని ఈట విసురుతూ వచ్చాడు. ఈరోజు నిశ్చయంగా నీ సమాధానాన్ని పాడు చేయాలని, నీ సంతోషాన్ని పాడు చేయాలని ఎంతమంది వ్యతిరేకంగా లేచినా ప్రభు ఒకవేళ నీకు సమాధానం కలిగచేశాడంటే అది నీ యుద్ధ నుంచి ఎవ్వరు కూడా తొలగించలేరు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని సమాధానం కొరకు కనిపెట్టుకో. ప్రభు ఇచ్చే నెమ్మది కొరకు కనిపెట్టుకో. దేవుడు నీకు సమాధానం కలగచేస్తే, దేవుడు నీ హృదయంలో నెమ్మదినిస్తే నిశ్చయంగా నీ కళ్ళ ఎదుట నీ జీవితంలో ఎన్ని పోరాటాలు ఎదురవుతున్నా నీవు మాత్రం నిశ్చింతగా జీవించగలుగుతావు. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు చక్కటి మాటలు రాయబడిన ప్రతి ఒక్కరు కూడా చదువుతాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. దేనిని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయములను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఆమె ఎప్పుడు దేవుని సమాధానం, ఆయన సమాధానం ఏంటంటే సమస్త జ్ఞానానికి మించింది. మనుషుల ద్వారా జరిగేది కాదు సమాధానం, మనుషుల ద్వారా పొందుకునేది కాదు సమాధానము. మన జ్ఞానానికి మించింది. ఈ లోకంలో జ్ఞానులు గొప్పవారు అని అనుకున్న వారి ద్వారా కూడా జరగనిది సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం అంట మన హృదయాలకి మన తలంపులకు కావలి ఉంటుందంట. ఎప్పుడంటే దేనిని గూర్చి మనం చింతించకుండా ప్రతి విషయములోనూ కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి మన విన్నపములు తెలియచేసినప్పుడు. పౌలు చెరసాలలో ఉండి మాటలు చెప్తా ఉన్నాడండి. తన జీవితంలో భయంకరమైన అనుభవాలు తను చూస్తా ఉన్నాడు. ఆ చెరసాలలో ఉన్నాడు. తన దేహం అంతా కూడా దెబ్బలతో గాయాలతో ఉంది. అటువంటి పరిస్థితులు చెప్తా ఉన్నాడు. ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్తాను, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మీ సహనాన్ని సకల జనులకు తెలియబడనివ్వుడి. ఎలా సాధ్యం ప్రభువా? ఎలా నేను ఆనందించగలుగుతాను? ఎలా నేను సంతోషించగలుగుతాను? నాకు సమాధానం లేదు ప్రభువా, నాకు నెమ్మది లేదు ప్రభువా అని అంటున్నావేమో. కానీ ఈరోజు దేవుడు చెప్తా ఉన్నాడు, దేనిని గురించి చింతించకండి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, దేనిని గురించి చింతించకండి. ప్రభు ఆజ్ఞింది, దేనిని గురించి మనం చింతించకూడదు. రేపు నీ ఎదుట ఏ సమస్య ఉన్నా, ఏ పోరాటం ఉన్నా ప్రభువుకి నువ్వు అప్పగించగలిగినట్లయితే దేనిని గురించి కూడా చింతపడకుని ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలు తెలియచేయాలి. ప్రభువు నీ ప్రార్థన వింటున్నానని, ప్రభువు నీకు సమాధానం కలగచేస్తాడని, దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడని, దేవుడు నీ పరిస్థితి మారుస్తాడని, నీ సమస్య నుంచి ప్రభు నేను విడిపిస్తాడని నీవు విశ్వసించి కృతజ్ఞతతో దేవునికి విన్నపాలను తెలియచేస్తే, ఒకవేళ రేపటి దినమే కానీ ఈ రోజు దినమే కానీ ఏదో ఒక భయంకరమైన అనుభవాన్ని నువ్వు ఎదుర్కోవాల్సిందేమో, నువ్వు చేయవలసిన గొప్ప పని ఏదైనా ఉందేమో, ఏదంటే ఎవరికైనా నువ్వు ఏదైనా ఇవ్వాల్సింది ఉందేమో, ఎలా చేయగలుగుతాను, ఎలా సాధ్యమవుతుంది అని అనుకుంటూ ఈ రోజు నువ్వు చింతిస్తూ నీ సమాధానాన్ని పోగొట్టుకోవడం కాదు. దేనిని గురించి చింతించకుండా ప్రభువా నా ముందు ఈ సమస్య ఉంది. హిజ్కియా తన జీవితంలో తను జయించలేని పోరాటం తన ఎదుట ఉన్నప్పుడు ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించాడండి. దేవునికి విన్నపాన్ని తెలియచేశాడు కృతజ్ఞతాపూర్వకంగా. దేవుడు తనకు సహాయం చేశాడు. ఈ రోజు ప్రియ దేవుని బిడ్డ, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏ సమస్య అయినా, నీ ఉద్యోగంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, నీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, ఏదైనా కూడా కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి మీ విన్నపాన్ని తెలియచేయండి. నిజంగా ఈరోజు నీ జీవితంలో ఎంతో పోరాటాన్ని ఎదుర్కొంటున్నావేమో, నీ కుటుంబం ద్వారా వ్యక్తిగతంగా ఎన్నో శోధనలు ఎదుర్కొంటున్నావేమో. కృతజ్ఞతాపూర్వకంగా ప్రభువా నేను ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నాను ప్రభువా, నాకు నువ్వు విడుదల దయచే ప్రభువా, నువ్వు చేయగలిగిన దేవుడు వేసాయా అని చెప్పి కృతజ్ఞతతో ప్రభువుకి నీ విన్నపాన్ని నువ్వు తెలియచేస్తే అప్పుడంట సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉంటది. ఆమె తద్వారా ఏం జరుగుతుంది అంటే అపవాది జీవితంలో ప్రవేశించలేదు. కోపపడుకుడి గాని పాపం చేయకుడి.
కోపము నా దేవుని నీతిని నెరవేర్చదంట. నరుని కోపము, సమాధానం లేక చాలా మందికి వచ్చేది ఏం తెలుసా? కోపం వచ్చేస్తుంది. వారి హృదయాల్లో సమాధానం ఉండదు కాబట్టి వారి జీవితంలో ఎన్నో కలుగుతున్న పరిస్థితులు చూసి ప్రతి దానికి కోపపడుతూ ఉంటారు, ప్రతి దానికి చిరాకు పడుతూ ఉంటారు. దానివల్ల ఏం జరుగుతుందంటే నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. కోపం ఏం చేస్తుందంటే ప్రభువుకి మనం దూరపరుస్తుంది. సమాధానం లేని వారి హృదయంలో కోపం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఒకవేళ ప్రభు నీతో మాట్లాడుతున్నట్లయితే నీ సమస్య ఏదైనా ఆయన సరి చేయగలిగిన దేవుడు, బాగు చేయగలిగిన దేవుడు, నీ స్థితి మార్చగలిగిన దేవుడు, నిన్ను ఆశీర్వదించగలిగిన దేవుడు, నీకున్న పోరాటం నుంచి నేను విడిపించగలిగిన దేవుడైనా కృతజ్ఞతాపూర్వకంగా నేను మీ విన్నపాలు దేవుని తెలియచేయండి. తద్వారా దేవుని సమాధానము మీ హృదయములకు, మీ తలంపులకు కావై ఉంటుంది. అదేవిధంగా మనం చూస్తున్నట్లయితే యెషయా గ్రంథం 26:3 చూస్తే, ఎవని మనస్సు నీ మీద ఆనుకును నీవు వాడిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచుచున్నాడు. ఎవరు పూర్ణ శాంతితో జీవించగలుగుతారు? ఎవరు సమాధానం కలిగి ఉంటారంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతుంటాడు. అబ్రహామును దేవుడు పరిశోధించడానికి ఆదికాండం 22:1 నుంచి చూస్తే అబ్రహామును దేవుడు పరిశోధించాడు. ఎట్లా పరిశోధించాడంటే, అబ్రహామా నీకొక్కడే ఉన్న నీ కుమారుని నాకు బలిగా అర్పించు అని చెప్పి అన్నప్పుడు అబ్రహాము ఏమీ కలవరపడలేదండి. అబ్రహాము ఏమీ కంగారు పడలేదండి. నెమ్మదితో శాంతితో చక్కగా వెళ్ళి 3 దినాలు ప్రయాణం చేసి దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళి ఇస్సాకును బలిగా అర్పిస్తా ఉంటే తన కత్తి ఎత్తే వరకు కూడా దేవుడు మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉండి దేవుడు తనతో చెప్తా ఉంటాడు ఏంటంటే, నువ్వు నీ విశ్వాసాన్ని నా ఎడల కనిపరుస్తున్నావు, నువ్వు నా యందు ఇంత నమ్మకాన్ని కనపరుస్తున్నావు అని చెప్పి అబ్రహాము గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. ఈరోజు విశ్వసించే వారి జీవితాల్లో కలవరం ఉండదు, విశ్వసించే వారి జీవితాల్లో కంగారు ఉండదు, నెమ్మది కలిగి జీవిస్తూ ఉంటాడు. విశ్వాసం ఉంచేవాడు కలవరపడడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు విశ్వసించండి ప్రియ దేవుని బిడ్డ. విశ్వసించిన వారు ఏం చేస్తారు తెలుసా? దేవుని పైన ఆనుకుంటారు. ముందు ఎంత పెద్ద పోరాటం కనిపిస్తున్నా, ఎంత పెద్ద సమస్యలు కనిపిస్తున్నా వారి జీవితంలో కలవరం ఉండదండి. కొంతమంది ఎప్పుడు చూసినా చిరునవ్వుతో ఉండగలుగుతున్నారు. ఎందుకు ఉండగలుగుతున్నారంటే వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు. అందుకే ప్రభువు మీద వారు అనుకుంటా ఉన్నారు. దేవుడు వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతా ఉన్నారు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు కలవరపడలేదండి. దానియేలు కలవరపడలేదండి. దావీదు తన జీవితంలో కలవరపడలేదండి. ఈ రోజు ప్రభువు మీతో కూడా మాట్లాడుతున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రియ దేవుని బిడ్డ, అప్పుడు నీ సమాధానం నీ ఎదురు నుంచి ఎవరు కూడా దొంగిలించలేరు. ప్రభు నిన్ను పూర్ణ శాంతి గలవారిగా కాపాడుతారు. ఏ సమస్యల్లో ఉన్నా నీ శక్తికి మించిన పోరాటాలు నీ ఎదుట ఉండొచ్చు. ఎన్నో సంవత్సరాల నుంచి భయంకరమైన అనుభవాలను ఎదుర్కొంటూ ఉండొచ్చు. నీ కుటుంబం కట్టబడకపోయి ఉండొచ్చు. నువ్వు ఇంకా అద్భుతం పొందుకోకపోయి ఉండొచ్చు. దేవుని యందు విశ్వాసంతో ముందు కొనసాగింపబడి ప్రభు మీద ఆనుకుని ఉండండి. ప్రభు మిమ్మల్ని పూర్ణ శాంతి గలవారిగా కాపాడతాడు. అదేవిధంగా చూసినట్లయితే 119 కీర్తన 165 చూస్తే, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. ఆమె దేవుని వాక్యాన్ని ప్రేమించే వారిగా ఉండండి. ఈ వాక్యం అనేక మార్లు చెప్తూ వస్తూ ఉన్నాను. దేవుని వాక్యము మనల్ని నిలబెడుతుంది. ఆయన వాక్యము మన పాదములకు దీపమై ఉన్నది, మన త్రోవకు వెలుగై ఉన్నది. ఆయన వాక్యం మనల్ని సరిచేస్తుంది ప్రియ దేవుని బిడ్డ. ఆయన వాక్యం మనల్ని బలపరుస్తుంది, సమస్యలో మనం నిలబెడుతుంది. శోధన కలిగినప్పుడు మనం శోధనలో పడిపోకుండా దేవుని వాక్యం నిలబెడుతుంది. దేవుని వాక్యము మన జీవితాలకు ఎంతో ప్రాముఖ్యమైనది, ఎంతో అవసరమై ఉన్నది. దేవుని వాక్యాన్ని ప్రేమించండి. ఆయన వాక్యమై ఉన్న దేవుడు. ఆదియందు దేవుడు ఉండెను, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నాడంట. ఈరోజు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నారా? చాలా మంది పాటలు పాడడానికి ఆసక్తి చూపిస్తారు, ఏదైనా మాట్లాడడానికి ఆసక్తి చూపిస్తారు, పనిచేయడానికి ఆసక్తి చూపిస్తారు. దేవుని వాక్యానికి ఆసక్తిని చూపించగలుగుతున్నావా? ఎన్నిసార్లు దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానించగలుగుతున్నావు? ఎన్ని మార్లు దేవుని మాటలను చదవగలుగుతున్నావు? ఈ పరిశుద్ధ గ్రంథం ప్రభు మన కొరకు సిద్ధపరిచిన తన ప్రేమను వెల్లడిపరిచే ప్రేమలేఖ. నిజంగా ప్రభు సన్నిధిలో మోకాలని హృదయపూర్వకంగా ఈ మాటలు చదవండి. ప్రభు మీ కొరకు సిద్ధపరిచిన ఏంటో, ఆయన మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో సమస్తము కూడా ఈ పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తుంది.
కాబట్టి దేవుని వాక్యాన్ని ప్రేమించే వారిగా ఉండండి. దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు, ఆయన వాక్యాన్ని పట్టుకున్నవారు ఎప్పుడు కూడా పడిపోరు. దేవుని వాక్యం నిత్యము నిలిచే వాక్యం. నువ్వు ఈరోజు నిలబడాలి, నెమ్మది కలిగి ఉండాలి, ప్రతి పరిస్థితుల్లో కూడా నువ్వు నెమ్మదిగా ఉండాలి, కలవరపడకూడదు అంటే దేవుని వాక్యాన్ని నువ్వు ఆధారం చేసుకునే వ్యక్తిగా ఉండాలి. నిశ్చయంగా ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మన సరిహద్దుల్లో సమాధానం కలగజేస్తాడు. ఎప్పుడు సరిహద్దుల్లో సమాధానం కలగజేస్తాడు అంటే కృతజ్ఞతాపూర్వకంగా మనం దేనిని గురించి చింతించకుండా కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు దేవునికి తెలియచేసినప్పుడు, దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన మీద మనం ఆనుకున్నప్పుడు, ఆయన వాక్యాన్ని మనం ప్రేమించే వారిగా ఉన్నప్పుడు ప్రభు మన సరిహద్దుల్లో నెమ్మది కలగచేస్తాడు. మన హృదయాలకు, మన తలంపులకు ఆయన సమాధానం కావలి ఉండి నడిపిస్తుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, సర్వాధికారి నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయం అద్భుతమైన రీతిగా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. నిజమే తండ్రి, నీవు సమాధానాధిపతి అయిన దేవుడు, సమాధానకర్తవు ప్రభువా. తండ్రి, ఈరోజు ఎంతమంది జీవితాల్లో సమాధానం లేదు, అపవాది కలవరాన్ని రేపుతూ, అపవాది ఇబ్బందిని కలగచేస్తూ ఎంతమంది జీవితాల్లో అయితే వారు ముందు కొనసాగింపబడుతున్నారు. కానీ వారు ఈ మాటలు విని నీ వైపు చూస్తూ ఉండగా ప్రభువా, వారి హృదయాలలో నీ సమాధానాన్ని మీరు కలగచేయబోతున్నందుకు వందనాలు, నెమ్మది కలగచేయబోతున్నందుకు స్తోత్రాలు ప్రభువా. అయా నిశ్చయముగా తండ్రి, కృతజ్ఞతాపూర్వకముగా వారి ప్రతి పరిస్థితిని, అయా ప్రతి విన్నపాన్ని నీకు తెలియచేస్తూ ఉండగా ప్రభువా, నిశ్చయంగా నీ సమాధానం, సమస్త జ్ఞానమునకు మించిన నీ సమాధానము నీ బిడ్డలకు మీరు అనుగ్రహించబోతున్నందుకు వందనాలు ప్రభా. బిడ్డలను దీవించండి, కుటుంబాన్ని దీవించండి, నెమ్మది కలగచేయండి, సమాధానాన్ని కలగచేయండి, ప్రతి కలవరం, అలజడిని అయా యేసు నామములో కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం. నిశ్చయంగా ఈ మాటలు ఎంతమంది అయితే విన్నారో వారందరి జీవితంలో ఫలభరితంగా మార్చి, అభివృద్ధి పరిచి, గొప్ప నెమ్మదితో నింపమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించి, మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ప్రభు బలపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.